వేదిక ముందున్న మిత్రులందరికీ మనందరం ఒక రకంగా ఏమో వరవరరావు గారి సాహిత్యం మీద ఇంత చక్కటి విశ్లేషణ, దానికి కావలసిన ప్రాతిపదికలు ఏర్పడినందుకు, అటువంటి పుస్తకం చదువుకుంటున్నందుకు ఆనందం ఒకవైపు, మరి అదే సమయంలో వివి జైల్లో ఉన్న సందర్భం ఇది. ఈ సందర్భంలో మనం ఉండడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ రెండు వెలుగు నీడల మధ్యలో మనందరం ఇక్కడ సమావేశమయ్యాం. వివి గురించి నేను ఇది రెండోసారి మాట్లాడటం. సరే, ఏదో సీకేఎం సభలో మాట్లాడాక నేను మాట్లాడేది నా దాని గురించి కంటే కూడా 2 సార్లు జైలు సందర్భం. 86లో ఆయన జైల్లో ఉన్నప్పుడు విజయవాడలో ఇట్లాగే మిత్రులందరూ ఒక సమావేశం పెట్టారు. ఊరికే అది పుస్తకావిష్కరణ కాదు, పెట్టారు. పెట్టినప్పుడు వివి గురించి నన్ను మాట్లాడమన్నారు. అయితే అప్పుడు ఆయన పరిశోధకుడుగా ఆయన ఏమిటి, ఎందుకంటే అప్పుడే పరిశోధన పూర్తయింది అయింది 83లో. ఆ పరిశోధనకుడుగా ఆయన ఏంటో నాకు తెలుసు, మేము బ్యాచ్మేట్స్ పరిశోధన. అందువలన తర్వాత మా నాన్న దగ్గర ఆయన పిహెచ్డి చేశారు కనుక ఇంటికి నిరంతరం ఆయన రావడం, వాళ్ళిద్దరి మధ్య చర్చలు చూసిన దాన్ని కనుక బహుశా నన్ను రమ్మన్నారు దాంతో. అప్పుడు విజయవాడకి వెళ్ళి మాట్లాడాను. మళ్ళీ ఇప్పుడు జైలు సందర్భం ఇప్పుడు మాట్లాడుతున్నాను. అయితే వరవరరావు గారి కవిత్వం మీద వచ్చినటువంటి పుస్తకం ఇది, పాణి రాసిన పుస్తకం. నిజానికి వరవరరావు గారి కవిత్వం మీద పెద్ద విమర్శ మొదటి పుస్తకం. వ్యాసాలు కూడా నా దృష్టిలో అయితే నాకేం కనపడలే, పరిశోధన చేయాలి దాని మీద. అయితే ఈ పుస్తకంలో పాణి చేసిన పని ఏంటి, నేను ఈ పుస్తకం అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే చాలా లోతైనటువంటి పరిశీలన. అసలు నాకు ఆశ్చర్యం వేసింది ఏంటంటే పాణి ఎంత జీర్ణం చేసుకున్నాడు వీరిని. వరవరరావు గారి వ్యక్తిత్వాన్ని, వరవరరావు గారి కవిత్వాన్ని మొత్తం ఆయన రంగరించుకొని తాగేసి మొత్తం ఆ సారమంతా తనకంటి ఆ సారంతో ఆయన కవిత్వ స్థానాన్ని వ్యక్తీకరించేటువంటి పని ఈ పుస్తకంలో చేశారు. దానిలో చాలా ఆ చర్చ, వాణి రచనలో ఒక వైఖరిని నేను అబ్జర్వ్ చేశా. అది ఏమిటంటే ప్రశ్న వేస్తారు, ఆ ప్రశ్న మీద కొంత తర్కం చేస్తారు. ఇక్కడ ఈయన ఒక అంగీకారానికి వస్తున్నాడు అని మనం కూడా రెడీ అయిపోతాం, దానికి ఒప్పుకుందాం అనుకుంటుండగానే మళ్ళీ ఇంకో తర్కానికి పోతారు. దీన్నే చేస్తూనో లేకపోతే దీన్ని పక్కకు పెడుతూనో ఇంకొక తర్కానికి పోతాడు. మళ్ళీ మనం మైండ్ సెట్ మార్చుకొని మళ్ళీ ఆయన అనుసరించి ముందుకు పోవాలి. ఆ ప్రాసెస్ లో ఆయన ఎక్కడ లైన్ దాటకుండా ముందుకు పోవడం నాకు చాలా ఆశ్చర్యం కలిగించినటువంటి విషయం. అయితే ఈ పుస్తకం మొత్తం మీద ఆయన చేసినటువంటి పని ఏమిటంటే వివి కవిగా ఏమిటి, ఎట్లా చూడాలి అసలు మొత్తం. అంటే 3 పొరల్లో దీనిలో పని జరిగిందని నేను అనుకుంటా. ఒకటి వివి గురించి చెప్పటం, అంటే వరవరరావు కవిత్వాన్ని ఎట్లా చూడాలి అనేది ఒక ప్రశ్న. అసలు జనరల్ గా కవిత్వాన్ని ఎట్లా చూడాలనేది రెండో ప్రశ్న. ఇవి రెండు చేసే క్రమంలో విప్లవోద్యమాన్ని గురించి చెప్పాడు ఆయన, విప్లవోద్యమ క్రమాన్ని చెప్పాడు, ఈ విప్లవోద్యమ సంబంధంలో సాహిత్యాన్ని గురించి, వీరి కవిత్వాన్ని గురించి చెప్పారు. అయితే దీనిలో ఆయన చేసిన ప్రతిపాదనల్ని, సూత్రీకరణల్ని కొన్నింటిని నేను ప్రస్తావిస్తాను. ఒకటి ఏంటంటే ఆయన ఫస్ట్ చేసిన పని వ్యక్తిత్వమే కవిత్వం అని కదా టైటిల్, పుస్తకం టైటిల్. అయితే వ్యక్తిత్వం అంటే ఏమిటి, ఎట్లా రూపొందుతుంది, ఈ ప్రశ్న వేసుకొని దాని మీద చర్చ చేశారు. వివి వ్యక్తిత్వం ఎట్లా రూపొందింది అంటే అది విప్లవోద్యమం నుంచి రూపొందిన వ్యక్తిత్వం, ఆ సంబంధంలో ఆయన చదివిన సాహిత్యం నుంచి రూపొందిన అనుభవం, తర్వాత తాను చూసిన ఘటనలు, తాను ఏ చరిత్రతోటైతే సంబంధంలో ఉన్నాడో, ఏ గతితోటైతే సంబంధంలో ఉన్నాడో దానితోటి రూపొందిన వ్యక్తిత్వం, తర్వాత తాను ఏ ఆచరణలో ఉన్నాడో ఆ ఆచరణ నుండి రూపొందిన వ్యక్తిత్వం. ఆ వ్యక్తిత్వాన్ని అంటే ఒకసారి ఎవరి వ్యక్తిత్వాన్నైనా అంచనా వేయడానికి మనం ఏం చెయ్యాలో అది ఒక వివి వ్యక్తిత్వానికి గురించి ఆయన చెప్పినా అది మొత్తంగా వ్యక్తిత్వాన్ని అంచనా వేయడానికి కావాల్సిన
ఒక జనరల్ సూత్రాన్ని కూడా ఇస్తుంది. వ్యక్తిత్వ నిర్మాణం అని క్లాసులవి బోర్డు పెడుతూ ఉంటారు కదా, ఇప్పుడు ఫ్యాషన్ అనేది. అయితే వ్యక్తిత్వ నిర్మాణం అది క్లాసుల నుంచి రాదు, అది ఎవరో చెప్తే రాదు, అది మన ఆర్తి, మన ఆశ, మన ఆకాంక్ష, మన జీవితాచరణ, వీటి నుంచి రూపొందుతుంది అనేది చాలా స్పష్టంగా ఆయన పేర్కొన్నారు. దానిని ప్రతిపాదించి దానిని మొత్తం మీద ఎక్కడ వీలైతే అక్కడ చెప్తూనే ఉంటారు. నిజానికి నాకు ఇంకొక ఏదో దాని నోట్స్ రాసుకున్నా కానీ నిజానికి ఇంకా ఏమనిపించిందంటే, ఈ వ్యక్తిత్వం గురించి ఎక్కడెక్కడ మాట్లాడారో అవన్నీ ఒక దగ్గరికి తెస్తే అందులో ఈ పుస్తకం మీద చేయాల్సిన ఎక్సర్సైజ్ చాలా ఉందని నేను అనుకుంటాను. తర్వాత ఇంకోటి ఆయన విప్లవోద్యమంలోని విలువలు, విశ్వాసాలు, ఆ విశ్వాసాలను వ్యక్తం చేసే సాహిత్యం, ఆయన అధ్యయనం, వీటన్నింటి నుంచి రూపొందించని చాలా స్పష్టంగా చెప్పి ఆ కోణం నుంచి ఆయన బాగా పేర్కొన్నాడు. అదే సందర్భంలో ఆయన ఇంకోటి ఏమంటాడంటే 5 ప్రాతిపదికలు ఇచ్చాడు వివి కవిత్వాన్ని అధ్యయనం చేయడానికి. అవి ఒకటి ఏమిటంటే, గత 50 ఏళ్లలో, అంటే ఎందుకంటే ఆయన కవిత్వం 1957 నుంచి మొదలై ఇప్పటి వరకు నడిచింది కనుక గత 50 ఏళ్ళు అన్నారు. నన్ను అడిగితే ఇంకా కాస్త ముందుకు కూడా, ఎందుకంటే ప్రభావాలు ముందు నుంచి కూడా ఉంటాయి కనుక, ముందు చరిత్ర గురించిన ప్రభావం కూడా ఉంటుంది కనుక ఆ గత 50 ఏళ్లలో జరిగినటువంటి మొత్తం జాతీయ అంతర్జాతీయ పరిణామాల గురించి, రాజకీయాత్మక పరిణామాల గురించిన అవగాహన ఉండాలి, ఆ ప్రాతిపదిక మీద చదవాలి. రెండోది, ఈ కాలంలో నిర్మాణమైనటువంటి విప్లవోద్యమ చరిత్ర, అంటే ఒక రకంగా నక్సల్బరీ, ఇంకొక రకంగా, ఎందుకంటే నక్సల్బరీ నాటికైన కవి, నక్సల్బరీ నుంచి ఒక పరిణామం చెందినటువంటి కవి, అందువలన ఈ నక్సల్బరీ ఉద్యమం నిర్మాణమైనటువంటి ఉద్యమ నిర్మాణ స్వభావం దానిని. తర్వాత ఈ క్రమంలో ఆయన కవిత్వంలో ఎప్పుడెప్పుడు ఏమేమి మార్పులు వచ్చాయి అనేటువంటి అధ్యయనం. తర్వాత మొత్తంగా తెలుగు కవిత్వంలో ఏం మార్పులు వచ్చాయి ఈ కాలంలో, తెలుగు కవిత్వం ఎట్లా ఉన్నది అనేటువంటిది. తర్వాత వివి కవిత్వ అభివ్యక్తిలో వచ్చినటువంటి మార్పులు ఏమిటి, ఈ 5 ప్రాతిపదికలతోటి విశ్లేషణ జరగాలని ఒక సూత్రీకరణ చేశారు. దాదాపు దీనిని ఆయన తాను ఫాలో అయ్యారు దానిలో కూడా. తర్వాత ఇంకొకటి ఏమంటాడంటే, ఆయన ఊహాశక్తి, హేతుబద్ధత, ఆచరణ, ఈ మూడింటి సంబంధంలో ఈయన మనం ఆచరణ నుంచి ఏర్పడింది దృక్పథం. అందువల్ల ఊహాశక్తి, హేతు చింతన, దృక్పథం, ఈ మూడింటి ప్రాతిపదిక మీద వివి కవిత్వాన్ని అధ్యయనం చేయాలనేది ఇంకొక ప్రాతిపదిక ఇచ్చినటువంటి. తర్వాత ఇంకొక చాలా మంచి అబ్జర్వేషన్, ఆయన వివి ఉపన్యాసం, మనందరం విన్న వాళ్ళమే ఆయన ఉపన్యాసాలు, నేనైతే ఆయన ఉపన్యాసానికి ఫిదా అయిపోయినటువంటి దాన్ని. ఆయన 78 నుంచి ఆయన ఉపన్యాసాలు వింటూనే ఉన్నా. 1978 నుంచి విరసం సభలు మా దగ్గర వరంగల్లో అయినాయి, అక్కడి నుంచి వింటున్నా. ఎప్పుడు ఆ ఉపన్యాసం వినడంలో ఎంతో సమాచారం, ఒక దృక్పథం, ఆ వినేటప్పటికీ నాకు ఒక ఎరుక కలగడం, ఇది చాలా కీలకమైనటువంటి అంశం. అందువల్ల నాకు ఆయన ఉపన్యాసం అంటే చాలా ఇష్టం. అయితే ఆ తర్వాతే నేను ఆయన సాహిత్య విమర్శ నుంచి సాహిత్య ఉపన్యాసం నుంచి సాహిత్య విమర్శ, తర్వాత నేను కవిత్వానికి వచ్చాను, ఇది కవిత్వం దగ్గర. అయితే ఈయన పాడి చేసిన ఒక ప్రతిపాదన ఏంటంటే, ఆయన ఉపన్యాసంలో ఏ నిర్మాణ శిల్పం ఉంటుందో ఆయన కవిత్వంలో కూడా అదే నిర్మాణ శిల్పం ఉంటుంది. ఇది చాలా మంచి అబ్జర్వేషన్ అనిపించింది నాకు. ఎందుకంటే ఆయన దాన్ని నిరూపిస్తూ వచ్చారు కూడా అక్కడక్కడ, అంటే ప్రత్యేకం కవిత తీసుకొని చెప్పలేదు కానీ కొన్ని సందర్భాల్లో దాన్ని ఆయన ప్రస్తావిస్తూ వచ్చారు. అందువల్ల ఏమిటంటే ఉపన్యాసం అనేటప్పటికి ఏమిటి, ప్రతి మనిషితోటి డైరెక్ట్ లింక్ ఏర్పరచుకున్నటువంటి ఒక పద్ధతి ఉంటుంది కదా. 10 మందిని ముందు కూర్చోబెట్టుకొని వాళ్ళతోటి మాట్లాడుతున్నాం కనుక ఆ కనెక్టివిటీ ఏర్పరచుకోవడం అనేటువంటి దానికి అనుసరించేటువంటి ఒక ఒద్దిక మన స్వరంలో కానీ, మన సమాచారంలో కానీ, మన వ్యక్తీకరణలో కానీ, మన దృక్పథంలో కానీ ఇవన్నీ ఉంటాయి. అది ఆయన కవిత్వానికి తెచ్చుకున్నారు అనేటువంటిది ఆయన నిరూపించారు. అంటే ఉపన్యాస శైలి, కవితా శైలి రెండు ఆయనవి ఒకటి అనేటువంటిది. తర్వాత అభేద సారం అని ఒక చాప్టర్. అభేద సారంలో ఆయన చెప్పింది ఏంటంటే, వివికి కవిత్వంతో విప్లవోద్యమంతో పూర్తి అభేదం, భేదం లేదు.
భేదము లేని లక్షణం వల్ల రూపొందినటువంటి ఒకానొక వ్యక్తిత్వ సారమే వివి కవిత్వం. ఇది ఆయన రెండో ప్రతిపాదన. తర్వాత మూడవది కవిత్వం కవితామయ చరిత్ర నిర్మాణం. అంటే ఆయన చరిత్రని కవిత్వంలోకి తీసుకొచ్చారు. అసలు వివి కవిత్వం మొత్తం చదువుతుంటే మనకు మొత్తము విప్లవోద్యమ గమనం కూడా తెలుస్తున్నాను. విప్లవోద్యమాన్ని చరిత్రగా చదవడం వేరు, చరిత్రగా చదువుకున్నప్పుడు తెలిసినటువంటి అవగాహన వేరు, దానిని కవిత్వంగా చదువుకునేటువంటి అవగాహన వేరు. ఆ కవిత్వంగా చదివినప్పుడు దానిలో ఎన్నో మనుషులు వస్తారు, ఆ మనుషుల జీవితాలు వస్తాయి, వాళ్ళు చేసిన త్యాగాలు వస్తాయి. తర్వాత ఇంకో ఇట్లాగే జైలు జీవితం, ఆ జైలు జీవిత సందర్భాలు ఉంటాయి, దానిలో కలిగేటువంటి వేదన ఉంటుంది, లేకపోతే స్వేచ్ఛ కోసం తపన ఉంటుంది, దాన్ని నిలుపుకోవడానికి నిరంతరం చేసే ప్రయత్నం ఉంటుంది, ఒక నిరాశ నుంచి ఆశని నిలుపుకోవడానికి ప్రయత్నం ఉంటుంది. ఈ అన్నింటి సందర్భంలో మనకు ఒక చరిత్ర కనపడుతుంది. సాత్నారా మొదలైనటువంటి అసలు నిజానికి ఆయన కవిత్వానికి ఒక పెద్ద నోట్స్ రాయాలి ఫస్ట్ నేను అనుకోవడం. ఆయన కవిత్వంలో ఇరాన్, ఇరాక్ వీటన్నింటిలో వచ్చిన పరిణామాలు, యుద్ధాలు, శబ్దం అన్నీ ఉంటాయి. అయితే వీటన్నింటి గురించి ఒక మామూలు కవి, మామూలు శ్రోత ఆ కవిత్వం చదివి అర్థం చేసుకోలేదు. అందువల్ల వాళ్ళకి చరిత్ర తెలియాలి. అయితే అసలు కవిత్వానికి ముందు టీకా టిప్పణి వరవరావు గారే శ్రీశ్రీ మరో ప్రస్థానానికి టీకా టిప్పణి రాశారు. అట్లాగే దీనికి కూడా ఒక టీకా టిప్పణి అవసరం ఉందని చెప్పారని నాకు అనిపిస్తుంది. ఈయన ఆ కవిత్వ చరిత్రను ఎట్లాగైనా కవిత్వం చేసుకుంటూ పోయారు అనేటువంటి దానిని చాలా పద్ధతిగా చెప్పారు. తర్వాత ఇంకొక అంశం ఏంటంటే సాహిత్యానికి కవిత్వానికి వస్తువు ప్రధానమైంది. అయితే ఈ వస్తువు ఎక్కడి నుంచి రూపొందుతుంది? వస్తువు నిర్దిష్టత, దానికి ఉద్యమ లక్ష్యం. అంటే ఆయన వస్తువులకి ఏకైక లక్ష్యం ఉద్యమమే. అయితే ఈ వస్తువులు మరి మొరాటని ఉంటుందా? ఒకటే ఉద్యమం, ఆ ఉద్యమం గురించిన సాహిత్యమే రాస్తూ ఉంటే అది మొరాటని వస్తుందా? దానిలో మొరాటరస్గా మారిపోతుందా అంటే కాదు. దాని నుంచి ఎంత విస్తృతి రావడానికి అవకాశం ఉంది. ఉద్యమం అనేది అనేక మంది మనుషుల జీవితంలో మార్పుకు సంబంధించిన ఒక ప్రగతిశీలమైనటువంటి ఆచరణ కార్యక్రమం. అందువల్ల ఈ మార్పుకు సంబంధించిన ఆచరణ కార్యక్రమం ఎన్ని తలాలలో ఉంటుందంటే రాజ్యం మారటం ఒకటి, సంస్కృతి మారటం ఒకటి, మన భావజాలం అంతా, పాత భావజాలం అంతా పోయి కొత్త భావజాలం రూపొందడం ఒకటి, ఇట్లా అనేక తలాలలో మార్పుకు సంబంధించిన అంశం ఉంటుంది. దానిని పట్టుకోవడం, దానిని కవిత్వం చేయడం వివి చేశారని వాణి దానిని నిరూపించారు. తర్వాత ఇంకొకటి అయ్యోది ప్రయోగశీలత. అంటే కవిత్వం అంటే ప్రయోగాలు ఉంటాయి. అయితే ప్రయోగాల మీద మార్క్సిస్టులకు అనుకూల దృక్పథం ఉండదనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. అందువల్ల వాళ్ళు ప్రయోగాలకు వ్యతిరేకం, లేకపోతే మూస పద్ధతిలో ఒకటే దాన్ని పిడికొట్టు పద్ధతిలో చెప్తూ ఉంటారు. అనేటువంటి ప్రయోగాలందరూ అది వీళ్ళు చేస్తూ ఉంటారు, మిగిలిన కవులు చేస్తారు అని చెప్పారని. కానీ పాణినిలో ఒక ప్రతిపాదన చేస్తారు, అసలు విప్లవోద్యమమే ఒక ప్రయోగం కదా, అది ఎప్పుడు కూడా ఒక థియరీని తయారు చేసుకుంటుంది, ఒక ఆచరణలోకి వెళ్తుంది, ఆ ఆచరణను పట్టి మళ్ళీ మారుతుంది, కొత్త ప్రయోగంలోకి దారితీస్తుంది. అందువల్ల ఏ రోజున నక్సల్బరీ ప్రారంభమైన రోజు ఉన్న భావజాలమే, ఉన్న ఉద్యమ నిర్మాణమే ఈ రోజు వరకు కొనసాగట్లేదు. అందువల్ల ఎన్నో మార్పులకు గురైంది కనుక విప్లవోద్యమమే ప్రయోగశీలత కలిగినటువంటిది కనుక విప్లవోద్యమ సంబంధంలో అభేదసారంలో ఉన్నటువంటి వివి కవిత్వం అది తప్పనిసరిగా ప్రయోగశీలమైనటువంటి కవిత్వమేనని ప్రతిపాదించి ఆ ప్రయోగాలలో ఆయన ప్రధానంగా చెప్పినవి ఏమిటంటే మౌఖిక సంప్రదాయాన్ని ఎట్లా తీసుకొచ్చారు ఈయన కవిత్వంలోకి. ఈ మౌఖిక సంప్రదాయాన్ని తేవడం అనే దానిని ఆయన ఆ రోజు విప్లవోద్యమ కవిత్వంలో అంటే ప్రజల నుంచి నేర్చుకోవడం, ప్రజల దగ్గరికి పోవడం అనేటువంటి ఒక సూత్రం ఏదైతే విప్లవ సాహిత్యానికి ఉన్నదో ఆ సూత్ర క్రమంలో పాట ఎట్లా ముందుకు వచ్చిందో చెప్తూ మౌఖిక సాహిత్యం శివసాగర్ దానిలో పెద్ద ట్రెండ్ సెట్టర్ ఆయన. అయితే అది కూడా ఆయన ప్రస్తావించి ఆయన ఏమంటాడంటే వివి ఈ పద్ధతిలో అంటే మౌఖిక దానికి ఒక పాటే కాదు, కథ చెప్పడం కూడా, అంటే కవిత్వం చెప్పడం అనే మాట కూడా ఉంది. కవిత్వం రాయడం కాదు, కవిత్వం చెప్పారు వాళ్ళు అంటే చెప్పడం అనే మాట ఉంటే అది కథ చెప్పడం,
చెప్పటంలో ఒక వచన ధోరణి ఉంది. కనుక మౌఖిక సాహిత్యము లక్షణమైనటువంటి కథ చెప్పే పద్ధతిని ఆయన తీసుకొచ్చాడు అని చెప్పని చాలా వివరంగా నిరూపించాడు. అందుకని ఆయన కవిత్వంలో కథన శైలి ఉంటుందని చెప్పనని, దానికి ఏడుగురు అక్క చెల్లెడ లాంటి కవిత వాటిల్లో కథన శైలి ఎలా ఉందో సుధాకర్ గారు మిమ్మల్ని ఆ కవితలో ప్రస్తావించారు. కవిత్వంలో దేవి ప్రేగాన్ని ప్రస్తావిస్తూ రాసిన కవిత ఒకటి ఉన్నది. అట్లాగే ఈయన రాయమని బాగా పదే అన్నారట, ఆయన కవిత రాశారు. ఆ ఏడుగురు అక్క చెల్లెళ్ళ కథలో కథన శిల్పం ఎట్లా ఉంది, అంత సమాచారం చెప్తున్నట్లుగా ఎలా ఆయన రాస్తాడు, ఒక విషయాన్ని దగ్గర కూర్చోబెట్టుకుని చెప్తున్నట్లుగా. అంటే ఉపన్యాసం అయితే ఎట్లా చెప్తామో కవిత్వం కూడా అట్లా చెప్పడం ఆయన చేశాడు. అందులో కథన శైలి చాలా ముఖ్యమైనదని చెప్పారని ఆయన కొన్ని కవితల్ని ఊరికి ప్రస్తావించారు. కథన శైలి తర్వాత ఇంకొకటి ఏంటంటే వివరణాత్మక శైలి. మామూలుగా కవిత్వానికి వర్ణన ప్రధాన లక్షణం. అయితే వివరణ ఉంటే అది కవిత్వం కాదనుకోవడం కూడా ఉంది. కానీ వివరణ ద్వారా ఒక దృక్పథాన్ని కలిగించటం, లేకపోతే ఒక చైతన్యాన్ని కలిగించటం, ఆ కథన శైలిని తీసుకురావడం, ఈ రెండు ఆయన ఎట్లా చేశాడో దానిని చెప్తాడు ఆయన. అట్లాగంటే వివరణ ఇవ్వడంలో పోలికలు, అంటే ఎక్కడ మన గతానికి సంబంధించిన జ్ఞాపకాలు ఉంటాయి, పురాస్మృతులు, పోలికలు ఉంటాయి, వ్యాఖ్యలు ఉంటాయి. వీటన్నిటి ద్వారా ఒక సమాచార గరిలాగా ఆయన కవిత్వం కనిపిస్తుంది. అదే సమయంలో అది చాలా విశిష్టం, ఒక దృక్పథాన్ని, ఒక ఎరుకను పాఠకులకు కలిగిస్తుంది అని చెప్తారు. అట్లాగే ఇంకొకటి ఆయన మొత్తం కవిత్వ సారం ఆశావాదం అనే దాన్ని చెప్తారు. ఈ ఆశావాదం ఎందుకనంటే ఆశ లేకపోతే ఆయన నవ్వుతూ జైలుకి వెళ్ళేవాడు కాదు. ఆ ఫోటోలన్నీ చూసాం మనం. ఆ రోజున నేను ఇక్కడ లేను, కానీ ఆయన చెయ్యి పిడికిలి బిగించి చిరునవ్వు, నోరంతా తెరిచి నవ్వడం వరవరరావు లక్షణం. ఆ నోరంతా తెరిచి నవ్వుకుంటూ ఆయన వెళ్ళాడు. అంటే ఈ సమాజం కవితల్లో ఉన్నాయి. భయపడుతుంది ఈ సమాజం మన కోసం, మన రాజ్యం భయపడుతున్నది, విప్లవానికి భయపడుతున్నది. అందుకనే నిప్పు వెలిగించకండి, మండిపోతుంది, అన్నం నెరకండి, ఇటువంటి కవితలు దానికి చాలా చదివి మాట్లాడుకోవాల్సిన కవితలు ఉన్నాయి. కానీ సమయాభావం వల్ల వాటన్నిటి గురించి నేను కొనేక కవితలు చదువుదామని పుస్తకాలు కూడా తెచ్చుకున్న, కవితల్లో కాగితాలు పెట్టుకొని అయితే అందుకని అది పక్కకు పెట్టి, మొత్తానికి ఆ ఆశ ఒక దృక్పథం ఒకటి వివిలోనే కాదు, అది జీవితాన్ని ప్రేమించే ఎవరిలోనైనా ఉండే లక్షణం. అది జీవితాన్ని ప్రేమించే వాళ్ళు జీవితాన్ని నిర్మించుకోవడానికి నిరంతరం ప్రయత్నించేవాళ్ళు. ఒకసారి బోర్ల పడ్డామని లేవకుండా ఉండరు. పసిపిల్లలు ఎట్లాగైతే ఎన్నిసార్లు కింద జారి పడ్డా లేచి నించుని నడక నేర్చుకొని ముందుకు పోతారు, అట్లా విప్లవోద్యమం ముందుకు పోతుంది. అట్లాగే జీవితాన్ని ప్రేమించేవాళ్ళు ముందుకు పోతారు, ప్రజలను ప్రేమించేవాళ్ళు ముందుకు పోతారు. అందుకని ఆ ఆశావహ దృక్పథం అనేటువంటిది వివి ఒక ప్రధానమైనటువంటి లక్షణం. అక్కడ ఈ మొత్తం కవిత్వంలో అది చాలా బాగా కనబడుతుంది. అక్కడ స్వేచ్ఛ గురించినటువంటి ఇంకొక చాలా నాకు అనిపిస్తుంది. పాణి అనేక నిర్వచనాలు చేశాడు. వీళ్ళు ప్రతి దానికి ఒక నిర్వచనం చేస్తాడు. ఆ ఒక్కొక్క నిర్వచనాన్ని విశ్లేషించుకుంటూ పోవాల్సి అనిపిస్తుంది. ఒక చోట అంటాడు, స్వేచ్ఛ కదా జీవితానికి చాలా ముఖ్యమైనది, స్వేచ్ఛ పెద్ద వస్తువు కవిత్వం. స్వేచ్ఛ గురించి ఎన్నున్నాయి వీళ్ళు. తర్వాత స్వేచ్ఛ గురించి ఎన్ని రకాలుగా మాట్లాడారు. జైలులో ఒక చోట అంటారు, పంజరంలో ఉన్న స్వేచ్ఛకి నీ వదిలేయాలి అని. ఈ రకమైనటువంటి ఎక్స్ప్రెషన్స్ ఉండే కవిత్వం చాలా ఉంటుంది. అందువలన ఒక ఆశావహ దృక్పథం శ్రీశ్రీ మనకు వరవరరావు గారి కవిత్వంలో ఏదైతే ఉందో, ఆయన జీవితంలో ఉన్నదే, ఆయన వ్యక్తిత్వంలో ఉన్నదే, అదే కవిత్వంలో ఉంది. ఆ ఆశ వల్లనే మనందరం పుస్తకాలు అంటే ఇవన్నీ కలిసి ఏదో ఒక కవిత్వంలో ఒక మార్మికత కూడా ఉంటుంది. మనం మాట్లాడుకునే మాటలు, మనం రాసే కవిత్వం, ఈ విమర్శలు, ఇవన్నీ కూడా మార్మికంగా ఈ సమాజాన్ని మార్చడానికి, లేకపోతే వివి లాంటి వాళ్ళు, వివితో పాటు ఈ రోజున ఉన్నటువంటి మిగిలిన 10 మంది, ఈ 10 మంది మనకు పేరు తెలిసిన వాళ్ళు, పేర్లు తెలియని వాళ్ళ చరిత్రను మనం రాయాలని శివసాగర్ అన్నారని ఏడుపాయలన్నది కవిత్వం రాశాడు ఆయన. అట్లాగే ఈ 11 మందితో పాటు పేరు తెలియని వాళ్ళు మనకు ఎంతో మంది జైళ్ళల్లో ఈ రోజున మగ్గుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అభిప్రాయాల వల్ల, విశ్వాసాల వల్ల, రాజకీయ ఆకాంక్షల వల్ల
ఈ ఆకాంక్షలు నెరవేరుతాయని, ఏ రోజుకైనా నియంతృత్వం మట్టి గడుస్తుందని, స్వేచ్ఛ వాయువులు వికసిస్తాయనేటువంటి ఒక ఆశని, మనుషులు స్వేచ్ఛగా జీవించగలిగినటువంటి పరిస్థితి వస్తున్నటువంటి ఒక దృక్పథాన్ని మనకు వివి కవిత్వం ఇస్తుంది. వివి కవిత్వం మీద పాణి రాసినటువంటి పుస్తకం ఇస్తుంది. ఈ పుస్తకం గురించి మొట్టమొదటి నాకు మంజుల పోస్ట్ చూసా, కవర్ పేజీ పెట్టింది. పెడితే నాకు ఎంత సంతోషం వేసిందంటే, నేను చెయ్యాలనుకున్న వివి కవిత్వం మీద రాద్దాము అనుకున్నా. అయితే పాణి రాసినట్లు రాయలేరు అనుకోండి, వేరే విషయం, కానీ నేను రాద్దాం అనుకున్నా నాకు అనిపించిన పద్ధతిలో. అయితే పాణి పనిచేస్తే ఎంత సంతోషం వేస్తుందో, పాణి అని చెప్పి దానిలో చాలా పెట్టారు. అందువలన వివిని ప్రేమిస్తాం, ప్రజలను ప్రేమిస్తాం. మనం ప్రజలను ప్రేమించే వివిని ప్రేమిస్తాం. వివిని ప్రేమించే కవులను, విమర్శకులను, పాణిని ప్రేమిస్తాం. అందుకని ప్రేమతోటి పాణిని అభినందిస్తూ ఈ పుస్తకం రాసినందుకు ముగిస్తాం.